ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో బుద్ధిజం జైనిజం సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ద కాన్సెప్ట్ ఆఫ్ అనువ్రత వాజ్ అడ్వకేటెడ్ బై. ఆన్సర్ వచ్చి జైనిజం అనమాట. జైనిజంలో మనకి మహారథాస్ అని ఉంటాయి, మహావ్రతాస్, పంచ మహావ్రతాస్ 5 ఉంటాయి అన్నమాట. సో అది జైనిజం. అనువ్రత అంటే లే ఫాలోవరు అబ్జర్వ్ చేస్తే దాన్ని అనువ్రత అంటారు. మాంక్స్ ఫాలో అయితే పంచమహావ్రతాస్ని పంచమహావ్రతాస్ అంటారు. సో అది ఈ ఆప్షన్స్ కూడా గమనిస్తూ ఉండండి. మనకి బుద్ధిజంలో మహాయాన బుద్ధిజం ఉంటుంది, హీనయాన బుద్ధిజం ఉంటుంది. సో నెక్స్ట్ మనకి లోకాయత స్కూల్ అనేది కూడా ఇది హెట్రోడాక్స్ స్కూల్ అనమాట, లోకాయత అనేది. సో మనకి ఆన్సర్ వచ్చి జైనిజం. అనువ్రత వచ్చి జైనిజం ఆన్సర్. నెక్స్ట్ వచ్చి విచ్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎర్లీ జైన్ లిటరేచర్. నాట్ పార్ట్ అంటే థియరీ కాదా, ఇది బుద్ధిస్ట్ లిటరేచర్ అనమాట. సో మనకి ఇవన్నీ ఎర్లీ జైన్ లిటరేచర్లో పార్ట్ అనమాట. సో వీటిలన్నిటిని నోట్ చేసుకోండి, ఒక చోట నీట్గా రాసుకోండి. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ వచ్చి బుద్ధిజంకి జైనిజంకి కామన్గా ఉండేది ఏంటి? అవాయిడెన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ పెనెన్స్ అండ్ ఎంజాయ్మెంట్ అనేది బుద్ధిజంలో ఉంటుంది. సో మనకి తెలుసు కదా, మాధ్యమిక మార్గ అంటే మిడిల్ పాత్ అనమాట. సో అది బుద్ధిజంలో ఉంటుంది. జైనిజంలో ప్రోత్సహిస్తారు వారు ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ పెనెన్స్ చేయమని చెప్పి. సో అది మనకి సో కామన్ కాదు. ఫస్ట్ 1 ఇన్కరెక్ట్ అనమాట. 1 ఉండేవి ఇన్కరెక్ట్, ఎలిమినేట్ అయిపోతే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. బి 2, 3, 4 అనేవి కరెక్ట్. కామన్గా ఉండేది ఇండిఫరెన్స్ టు అథారిటీ ఆఫ్ ది వేదాస్కి ఇండిఫరెన్స్ వల్ల వీటిని హెట్రోడాక్స్ స్కూల్స్ అంటారు. హెట్రోడాక్స్ స్కూల్లో మనకి బుద్ధిజం, జైనిజం, లోకాయత ఇవన్నీ హెట్రోడాక్స్ స్కూల్స్ అనమాట. డినైల్ ఆఫ్ ఎఫికసీ ఆఫ్ రిచువల్స్, నాన్ ఇంజరీ, అహింస, నాన్ వైలెన్స్, నాన్ ఇంజరీ టు ఎనిమల్ లైఫ్. సో ఇవి కామన్ బుద్ధిజం టు జైనిజంకి కామన్. సో నెక్స్ట్ ఏంటి? మిలింద పన్హో ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ డైలాగ్ బిట్వీన్ కింగ్ మియాండర్ అండ్ బుద్ధిస్ట్ మాంక్ నాగసేన అనమాట. ఎవరికి మధ్య ఉంటుంది? మిలింద పన్హో అనేది కింగ్ మియాండర్కి నాగసేనకి మధ్య ఇది డైలాగ్ అనమాట. సో అది నెక్స్ట్ ఏంటి? అవలోకితేశ్వర అంటే మనకి బోధిసత్య అవలోకితేశ్వర అంటే మహాయాన బుద్ధిజంలో. ఇది గుర్తుపెట్టుకోండి, బోధిసత్వాస్ అనేవి మహాయాన బుద్ధిజంకి రిలేటెడ్ అనమాట. సో పద్మపాణి ఈ ఆప్షన్స్ కూడా చూసుకోండి. మైత్రేయ అంటే ఫ్యూచర్ బుద్ధ అని మైత్రేయ అంటారు. సో అది నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ 8-fold పాత్ అనేది ఫార్మ్స్ ద థీమ్ ఆఫ్ ధర్మచక్ర పరివర్తన సూత్ర. ఫస్ట్ శర్మన్ ఉంటుంది కదా, దాంట్లో మనకి 8-fold పాత్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ మెనీ ఆఫ్ ద గ్రీక్స్, కుషాన్స్, శాకాసు వీళ్ళందరూ బుద్ధిజంని ఎంబ్రేస్ చేస్తారు. ఎందుకని? బుద్ధిజం ప్రొవైడెడ్ ఈజియర్ యాక్సెస్ టు ఇండియన్ సొసైటీ. సో అది డి అనేది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ అసెషనల్ రీజన్ టైప్ క్వశ్చన్ ఇచ్చారు. ఇది మనకి బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, బట్ ఆర్ ఈజ్ ఏ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అనమాట. ఇక్కడ చూస్తే ఎంపసిస్ ఆఫ్ జైనిజం ఆన్ నాన్ వైలెన్స్, అహింస ప్రివెంటెడ్ అగ్రికల్చర్ ఫ్రమ్ ఎంబ్రేసింగ్ జైనిజం బికాస్ ఎందుకంటే కల్టివేషన్ ఇన్వాల్వ్డ్ కిల్లింగ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అండ్ పెస్ట్. జైనిజం ఏంటి? మనకి ఎక్స్ట్రీమ్ నాన్ వైలెన్స్ అనమాట. ఈవెన్ మనకి కిల్లింగ్ ఇన్సెక్ట్ పెస్ట్ కూడా మనకి అలౌ లేదు జైనిజంలో. సో అందుకని అగ్రికల్చర్స్ అనేవాళ్ళు ప్రివెంటెడ్ ఫ్రమ్ ఎంబ్రేసింగ్ జైనిజం. ఎందుకని? కల్టివేషన్లో మనకి కిల్లింగ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ పెస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి. సో అది నెక్స్ట్ వచ్చి మనకి హూ అమంగ్ ద ఫాలోయింగ్ ప్రిసైడెడ్ ఆర్ ద బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎల్డింగ్ డ్యూరింగ్ ద కనిష్కాట్ కాశ్మీర్ అంటే ఇది 4th బుద్ధిస్ట్ కౌన్సిల్, మనకి వసుమిత్ర గారు అనమాట. సో నెక్స్ట్ హర్షవర్ధ కన్వేడ్ ద ప్రయాగ్ అసెంబ్లీ, కరెక్టే. హీ వాంటెడ్ టు పాపులైజ్ ఓన్లీ మహాయాన. ఇది మహాయాన బుద్ధిజంని కన్నౌజ్ దగ్గర ప్రమోట్ చేస్తారనమాట. ప్రయాగ్ వచ్చి
తనని ప్రమోట్ చేసుకోవడానికి అమాంగ్ పీపుల్ అది. సో ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్టే కానీ ఎక్స్‌ప్లనేషన్ కాదు. సో బి అనేది ఆన్సర్ అవుద్దండి. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ఏ. సో అది. నెక్స్ట్ వచ్చి ఏన్షియంట్ ఇండియన్ బుద్ధిస్ట్ మానస్ట్రీలో ఒక సెరమనీ ఉంటుంది. పవారణ అని. అదేంటంటే మనకి కన్ఫెషన్ ఆఫ్ బై ది మాంక్స్ ఆఫ్ దేర్ అఫెన్సెస్ కమిటెడ్ డ్యూరింగ్ దేర్ స్టే ఇన్ ద మొనాస్ట్రీస్ డ్యూరింగ్ ద రైనీ సీజన్. ఇవేంలో ఒక చోట నోట్ చేసుకోండి. పవారణ ఇది బుద్ధిస్ట్ సెరమనీ. ఏముంటుంది ఈ పాయింట్ నోట్ చేసుకోండి. కన్ఫెషన్ బై ద మాంక్స్ ఆఫ్ దేర్ అఫెన్సెస్ కమిటెడ్ డ్యూరింగ్ దేర్ స్టే ఇన్ ద మానస్ట్రీస్ డ్యూరింగ్ ద రైనీ సీజన్. సో నెక్స్ట్ వచ్చి వర్ధమాన మహావీరాస్ మదర్ వాజ్ ద డాటర్ అన్నాడు. రాంగ్, ఇన్కరెక్ట్. సిస్టర్ అనమాట. సో చేతక సిస్టరు. సో 1 మనకి విచ్ 1 ఎలిమినేట్ అయిపోతుంది. 1 ఎలిమినేట్ అయిపోతే 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఈ 2 కరెక్టే. గౌతమ్ బుద్ధాస్ మదర్ వాజ్ ప్రిన్సిపల్ కోశలన్ డైనస్టీ కరెక్టే. పార్శ్వనాథ వచ్చి 23rd తీర్థంకర, బిలాంగ్ టు బెనారస్ కరెక్ట్. 2, 3. సో నెక్స్ట్ మనకి చైనీస్ పిలిగ్రిమ్ వచ్చేది పాహియాన్ వచ్చి 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ హెల్డ్ బై కనిష్క. ఇన్కరెక్ట్ ఇది. మనకి పాహియాన్ తెలుసు, చంద్రగుప్త 2nd టైంలో వస్తారు. సో ఇది ఇన్కరెక్ట్. నెక్స్ట్ ద పిలిగ్రిమ్ హ్యూయాన్సాంగ్ మెట్ హర్ష అండ్ ఫౌండ్ హిమ్ టు యాంటగనిస్టిక్ కాదు, బుద్ధిజంని సపోర్ట్ చేస్తారన్నమాట హర్ష. సో 2 ఇన్కరెక్టే మనకి. నైదర్ 1 నాట్ 2 అనమాట. సో తర్వాత వచ్చి విత్ రిఫరెన్స్ టు యాన్షియంట్ జైనిజం ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. జైనిజంకి సంబంధించి కరెక్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇది కరెక్ట్. జైనిజం ఎంజాయిడ్ ద ప్యాట్రనేజ్ ఆఫ్ కళింగ కింగ్ కారవేల ఇన్ ద 1st century BC. ఇక్కడ ఏం లేదు, వీళ్ళు ఇంటర్చేంజ్ చేస్తారు. సౌత్ ఇండియాలో మనకి భద్రబాహు వస్తారు, స్థలబాహు కాదు. సో మనకి నెక్స్ట్ లీడర్ భద్రబాహు, ఇక్కడ భద్రబాహు ఉండాలి మనకి. ఇక్కడ వచ్చి స్థలబాహు వచ్చి మనకి శ్వేతాంబరస్ అనమాట. సో నెక్స్ట్ ఏంటి, ఇన్ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ జైనిజం ద జైన్స్ వర్షిప్డ్ ఇమేజెస్ అన్లైక్ బుద్ధిస్ట్ అండ్ అది కూడా ఇన్కరెక్ట్. ఇది కరెక్ట్ అనమాట. సో మనకు కూడా ఒక క్వశ్చన్ వచ్చింది Group 2 మెయిన్స్లో ఈ ఇయర్. విచ్ రిలీజియన్ డిడ్ కింగ్ కార్వాలా పేట్రనైజ్? జైనిజం. సో మనకి ఇక్కడ ఉంది కదా, ఇదే జైనిజం ఎంజాయిడ్ ద పేట్రనైజ్ ఆఫ్ ద కళింగ కింగ్ కారవేల. సో అదే మనకి రివర్స్లో అడిగారు. కింగ్ కారవేల పేట్రనైజ్ విచ్ రిలీజియన్ అంటే జైనిజం. సో నెక్స్ట్ మనకి ఇక్ష్వాక రూలర్స్ సదర్న్ ఇండియా మనకు తెలుసు కదా. ఇక్ష్వాకులు యాంటగనిస్టిక్ టువర్డ్స్ బుద్ధిజం, ఇది ఇన్కరెక్ట్. సపోర్ట్ చేస్తారు మనకి. వీరపురుషోదత్తుడు తెలుసు కదా, స్వర్ణయుగం. సో బుద్ధిజంకి స్వర్ణయుగం అనమాట. పాలా రూరల్స్ ఈస్టర్న్ ఇండియా వర్ ప్యాటర్న్స్ ఆఫ్ బుద్ధిజం, ఇది కరెక్ట్. 2 ఓన్లీ. సో మనకి Group 2 మెయిన్స్లో క్వశ్చన్ వచ్చింది. అంటే ఇది మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారులేండి. దాంట్లో మనకి ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఏది వీరపురుషోదత్తుని రెయిన్ వచ్చి మనకి కన్సిడర్డ్ యాజ్ ఎ గోల్డెన్ ఏజ్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఆంధ్ర. వీరపురుషోదత్తుని కాలం ఆంధ్ర బౌద్ధ మత చరిత్రలో స్వర్ణయుగం, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ మనకి హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ కాంటెంపరీ ఆఫ్ అదర్ 3 అంటే మనకు తెలుసు మిలింద పన్హ, ఇందాకడే చూసాం కదా. కింగ్ మియాండర్ టైంలో ఉంటారు, అంటే ఇది పోస్ట్ మౌర్యన్ పీరియడ్ అనమాట. గౌతమ్ బుద్ధ టైంలో ఉండరు మిలింద. సో మిలింద పన్హ. సో నెక్స్ట్ మనకి టబో మానస్ట్రీ అనేది మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంటుందన్నమాట. హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది, స్పితి వ్యాలీలో. ఇది గుర్తుపెట్టుకుని, ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది ఈ క్వశ్చన్. సో నెక్స్ట్ మనకేంటి, అనేకాంతవాద అనేది మనకి జైనిజంలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ మహామస్తికాభిషేక అనేది మనకి బాహుబలి తెలుసు కదా, బాహుబలి. అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ ప్రొపానెంట్ ఆఫ్ భక్తి కల్ట్ మనకు తెలుసు, ఆచార్య నాగార్జున గారు, మన బుద్ధిస్ట్. నెక్స్ట్ మనకి బుద్ధిజం స్టార్ట్ డిక్లైనింగ్ ఎందుకంటే మనం ఇది ఆల్రెడీ చూసాం క్వశ్చన్. బుద్ధ వాజ్ బై ద టైమ్ ఆఫ్ ఇంకా విష్ణువు అవతారంగా మనకి కన్సిడర్ చేసి పార్ట్ ఆఫ్ వైష్ణవిజంలో అయిపోతుంది బుద్ధిజం అనేది. సో నెక్స్ట్ జైన్ ఫిలాసఫీ హోల్డ్స్ ద వరల్డ్ క్రియేటెడ్ మెయింటైన్డ్ బై యూనివర్సల్ లా అనమాట. నెక్స్ట్ భూమి స్పర్శ ముద్ర అంటే మనకేంటంటే
బుద్ధాస్ కాలింగ్ ఆఫ్ ది ఎర్త్ టు విట్నెస్ హీస్ ప్యూరిటీ అండ్ చాస్టిటీ డిస్పైట్ ద టెంప్టేషన్ ఆఫ్ మారా. సో మారా మనకి టెంప్ట్ చేస్తున్నా కూడా నా నా ప్యూరిటీని చాస్టిటీని విట్నెస్ చేయని చెప్పి మన భూమిని పిలుస్తున్నట్టు భూమి స్పర్శ ముద్రలో ఉంటారు లార్డ్ బుద్ధ. సో అది నెక్స్ట్ మనకేంటి బుద్ధి, ఇది రిపీట్ అయింది చూడండి. ఇది ఎందుకంటే ఇంతకు ముందుకు వచ్చింది ఈ క్వశ్చన్, మళ్ళీ 2012లో కూడా ఇదే సేమ్ క్వశ్చన్ అడిగారు. మనకి దీనికి ఆన్సర్ తెలుసు కదా, 2, 3 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇండిఫరెన్స్ టు అథారిటీ ఆఫ్ వేదాస్, డినయల్ ఆఫ్ ఎఫికసీ ఆఫ్ రిచువల్స్, 2, 3 బి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేంటి, ఇది జైనిజం సంబంధించినవి. ఇది మొత్తం 1, 2, 3 కరెక్టే. షూరెస్ట్ వే ఆఫ్ అన్హలేటింగ్ కర్మ ఈజ్ ప్రాక్టీస్ ఆఫ్ పెనెన్స్, చెప్పా కదా. ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈవెన్ స్మాలెస్ట్ పార్టికల్ హ్యాజ్ ఎ సోల్, ఇది రిపీట్ అవుతుంది చూడు మళ్ళీ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈవెన్ స్మాలెస్ట్ పార్టికల్ హ్యాజ్ ఎ సోల్ అని చెప్పి జైన్ డాక్టరీన్ చెప్తుంది అనమాట. కర్మ ఈజ్ ద బేన్ ఆఫ్ సోల్ మస్ట్ బి ఎండెడ్. సో 1, 2, 3 అనేది ఆన్సర్. సో నెక్స్ట్ మనకి నిర్వాణ అంటే ఏంటంటే ఏం లేదు, జస్ట్ ఎక్స్టింక్షన్ ఆఫ్ ది ఫ్లేమ్ ఆఫ్ డిజైర్. నిర్వాణ అనేది సంస్కృత పదం. నిర్వాణ అంటే మీనింగ్ బ్లోన్ అవుట్. సో ఎక్స్టెన్షన్ దేన్ని ఆర్పేస్తాం అంటే ఫ్లేమ్ ఆఫ్ డిజైర్ని. సో ఏ అనేది ఆన్సర్. నెక్స్ట్ మనకి విహారాసు చైత్యాసు అని ఉంటాయి. మనకి తెలుసు కదా, విహార అనేది మనం విహరిస్తున్నాం అనుకోండి. సో అది విహార అనేది డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ మాంక్స్, చైత్య అనేది ప్లేస్ ఆఫ్ వర్షిప్ అనమాట. సో నెక్స్ట్ మనకి ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇది కింగ్డమ్ అసోసియేటెడ్ విత్ బుద్ధాస్ లైఫ్ అనేది మనకి కోశల మగధ. మనకి గాంధార రీజన్కి అసలు లార్డ్ బుద్ధ వెళ్ళరనమాట. కోశల మగధ 3, 4 సి అనేది ఆన్సర్. నెక్స్ట్ ఇది మనం ఆల్రెడీ చూసాం, అజంతా, ఇది కరెక్టే. ఇక్కడ మౌంట్ అబూ కాదు, ఇక్కడ ఉదయగిరి ఉండాలి. మనకి వరాహ అవతారం ఉదయగిరి దగ్గర ఉంటుంది. ఈ 2 కరెక్టే. అర్జునాస్ పెనెన్స్ మమలాపురం. మనకి గ్రాండ్ ఇమేజ్ ఆఫ్ బుద్ధాస్ మహాపరినిర్వాణ వచ్చి అజంతా సైట్లో ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చి మనం ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, టబో మానిస్ట్రీ అనేది స్పితి వ్యాలీలో ఉంటుంది, హిమాచల్ ప్రదేశ్. ఇది వచ్చి లడాఖ్లోనే. ఇది జస్కర్ వ్యాలీ, ఇది ఇన్కరెక్ట్ అనమాట. ఇది కూడా హిమాచల్ ప్రదేశ్లోనే ఉంటుంది. సో 1, 3 అనేది సి అనేది ఆన్సర్. సో మనకి నెక్స్ట్ ఈ క్వశ్చన్ మళ్ళీ 2015లో వచ్చింది, 2014లో వచ్చింది, 2015లో వచ్చింది. వరుసగా సేమ్ క్వశ్చన్ 2014లో అడిగారు, 2015లో కూడా అడిగారు అనమాట. సో బుద్ధాస్ లైఫ్ మనం తెలుసు కదా, కోశల మగధ 3, 4 డి అనేది ఆన్సర్. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ బోధిసత్వ అనేది గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా. బోధిసత్వ హీనయాన సెక్ట్ కాదు, మహాయాన సెక్ట్. సో ఇది 1 అనేది ఇన్కరెక్ట్, 1 ఎలిమెంట్ అయిపోతే బోధిసత్వ ఈ 2, 3 2 కరెక్టే. బి అనేది ఆన్సర్. బోధిసత్వ ఈజ్ ఏ కంపాషనేట్ వన్ ఆన్ హీజ్ వే టు ఎన్లైట్మెంట్. ఇంకా కూడా డిలే చేస్తారంట, ఎన్లైట్మెంట్ని డిలే చేసి ఇతరులకి సహాయం చేయాలనుకుంటారు, అదే బోధిసత్వ డిలైస్ అచీవింగ్ హిజ్ ఓన్ సాల్వేషన్ టు హెల్ప్ ఆల్ సెంటియంట్ బీయింగ్స్ ఆన్ దేర్ బాత్ టు ఇట్. సో అది బోధిసత్వ కాన్సెప్ట్ అనేది మహాయాన బుద్ధిజంకి సంబంధించింది. ఇది ఇక్కడ స్వతాంత్రిక సమిత్య ఇవి వచ్చి మనకి సెక్ట్స్ ఆఫ్ జైనిజం కాదు, బుద్ధిజం. 1 ఇన్కరెక్ట్. సర్వస్తివాదం అనేది సమిత్య నుంచే వస్తుంది అనమాట. ఇది బుద్ధిజం కాన్సెప్ట్. హెల్ దట్ కాన్స్టిట్యూట్ ఆఫ్ ఫినామినా వర్ నాట్ హోల్ మోమెంటరీ, ఈ మోమెంటరీ కాదు బట్ ఎగ్జిస్టెడ్ ఫర్ ఎవర్ ఇన్ లేటెంట్ ఫామ్ అని చెప్పి సర్వస్థివాదిన్, సర్వాంతర్యామి అంటలా. సో అట్లా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇది మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అవలోకేశ్వర బోధిసత్వ పద్మపాణి. సో అది మనకి ఎక్కడంటే అజంతా కేవ్లో ఉంటుంది, కేవ్ 1లో. సో నెక్స్ట్ మనకి సాత్నకవాసి, ఇది వచ్చి మనకి జైనిజం అనమాట. జైనిజంలో శ్వేతాంబర సెక్ట్కి సంబంధించింది సాత్నకవాసి. సో నెక్స్ట్ మనకి మహాయాన బుద్ధిజం ఫీచర్స్ అంటే 1, 2, 3 డైఫికేషన్ ఆఫ్ బుద్ధి, అంటే బుద్ధుని టీచర్నే కాదు దేవుడికి కూడా భావిస్తారు మహాయాన బుద్ధిజంలో. మనకి బోధిసత్వాస్ చెప్పుకున్నాం కదా, ఇమేజ్ వర్షిప్ రిచువల్స్ ఉంటుంది. సో అది మహాయాన బుద్ధిజం. నెక్స్ట్ మనకేంటి, పారమితాస్ అంటే మనకి పర్ఫెక్షన్స్ హూజ్ అటైన్మెంట్ లెడ్ టు బోధిసత్వ పాత్ అనమాట.
పారమితాస్ అంటే పర్ఫెక్షన్స్. తర్వాత వచ్చి నెక్స్ట్ స్థవిర్వాదన్స్, ఇందాకడే చెప్పుకున్నాం కదా, స్థవిర్వాదన్స్ మహాయాన బుద్ధిజం కాదు, ఇది థేరవాద బుద్ధిజంలో ఉంటుందన్నమాట. సో మనకి సర్వస్తివాదిన్, సమత్య ఇందాక చెప్పుకున్నాం కదా. సో లోకత్రవాదిన్, సెక్ట్ ఆఫ్ ఆప్సిట్, మహాసంఘిక, ఇది కరెక్టే. డీఫికేషన్ ఆఫ్ ఇప్పుడే చూసాం, డీఫికేషన్ అంటే దేవుడిగా భావిస్తారు, మహాసాంఘిక ఫాస్టర్డ్ మహాయాన బుద్ధిజం. 2, 3 కరెక్ట్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఒకే కాన్సెప్ట్ అది రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇది ఆల్రెడీ చూసాం, బేస్ నగర్ అనేది శైవైట్ కేవ్ కాదు, ఇది మనకి భాగవత సెక్టు, విష్ణు ఉంటుంది అనమాట. తర్వాత వచ్చి నెక్స్ట్ ఇది భాజ, ఇది కరెక్ట్, బుద్ధిస్ట్ కేవ్ స్ట్రైన్. సిత్నవాసాలు వచ్చి జైన్ కేవ్ స్ట్రైన్. సో అది పిల్లర్స్ ఉంటాయి ఇక్కడ బేస్ నగర్లో, మనకి అశోక పిల్లర్ ఉంటుంది, నెక్స్ట్ హిలియోడోరస్ పిల్లర్ కూడా ఉంటుంది. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సోల్స్, ఎవ్రీ ఆబ్జెక్ట్, జైనిజం అది అనమాట. సోల్స్ ఆర్ నాట్ ఓన్లీ ప్రాపర్టీ ఆఫ్ ఎనిమల్ అండ్ ప్లాంట్ లైఫ్ బట్ ఆల్సో ఆఫ్ రాక్స్, రన్నింగ్ వాటర్ అండ్ మెనీ అదర్ న్యాచురల్ ఆబ్జెక్ట్స్ నాట్ లుక్డ్ ఆన్ యాజ్ ఎ లివింగ్ బై అదర్ రిలీజియస్ సెక్ట్స్. కానీ మనకి జైనిజంలో ఎవ్రీ ఆబ్జెక్ట్ మనకి సోల్ ఉంటుందని భావిస్తుంది. ద అబోవ్ స్టేట్మెంట్ రిఫ్లెక్ట్స్ వన్ ఆఫ్ ది కోర్ బిలీఫ్స్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలీజియస్ సెక్ట్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా అంటే మనకి జైనిజం. తర్వాత వచ్చి స్తూప అనేది బుద్ధిస్ట్ ఆర్జిన్ అంటే ఇన్కరెక్ట్. స్తూపాస్ అనేవి ముందుగా ఉన్నాయి కానీ బుద్ధిజంలో ఎక్కువగా అసోసియేటెడ్. స్తూప వాజ్ జనరల్లీ రిపాజిటరీ ఆఫ్ రిలిక్స్, ఇది కరెక్టే. మనకి కామరేటివ్ స్ట్రక్చర్ ఇన్ బుద్ధిస్ట్ ట్రెడిషన్, ఇది కరెక్టే. 2, 3 అంటే ఓన్లీ 2 అనేవి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, ఇది మనకి తెలిసిందే, ధాన్య కటక, మహాసాంఘిక, ఎక్కడ, ఆంధ్ర. నెక్స్ట్ మనకి గౌతమ బుద్ధునికి ఇంకా ఏమని పిలుస్తారంటే శాక్యముని అని పిలుస్తారు, తథాగత అని పిలుస్తారు. ఇది న్యాయపుత్త, ఇది లేదనమాట. 2, 3 ఇది ఆన్సర్. నెక్స్ట్ మనకి సంఘభూతి, ఇండియన్ బుద్ధిస్ట్ మాంక్, మనకి హూ ట్రావెల్ టు చైనా అట్ ది ఎండ్ ఆఫ్ 4th century AD వాజ్ ద ఆథర్ ఆఫ్ కామెంటరీ ఆన్ సర్వస్తివాద వినయ. ఇది మనం చెప్పుకున్నాం, సర్వాంతరయామి, సో అది వినయ. నెక్స్ట్ మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో 2023 ఏవి చేరాయంటే శాంతినికేతనం, హోయసల్ టెంపుల్స్, ఓన్లీ 2 అనేవి చేరాయి. మనకి మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ అట్ బోధిగయ ఎప్పటి నుంచో ఉందన్నమాట, 2002 నుంచే ఉంది. సో అది. నెక్స్ట్ మనకి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో వచ్చినవి అండ, హార్మిక, చైత్ర అనేవి దేంట్లో భాగాలంటే స్తూపాల్లో భాగాలు. మన చైత్య చెప్పుకున్నాం, విహారాస్ చెప్పుకున్నాం. నెక్స్ట్ మనకి అశోకులు 1/8 రెడ్యూస్ చేస్తారు ల్యాండ్ రెవెన్యూ రేటు లుంబిని దగ్గర, ఎందుకంటే మనకి బుద్ధుని యొక్క జన్మస్థలం కాబట్టి. అదే రూమిందై పిల్లర్ ఇన్స్క్రిప్షన్. సో మనకి నెక్స్ట్ ఇక్కడ మనకి ఆప్షన్స్లో మనం ఎలిమినేట్ చేయడానికి యూజ్ అవుద్ది అనమాట. జొరాస్ట్రియన్స్లో ఇది దక్మా, అపరిగ్రహ, సల్లేఖన, ఇది జైనిజంకి సంబంధించినవి. ముఖ్యంగా సల్లేఖన అంటే మనం తెలుసు కదా, ఫాస్ట్ ఆన్ టు డెత్. సో మనకి ఇక్కడ చూసుకోండి, సల్లేఖన అంటే సంతార అని కూడా అంటారనమాట. సో నెక్స్ట్ మనకి అదే సంతార ఈజ్ ఆల్సో కాల్డ్ సల్లేఖన అనమాట, సమాధి మారన్. సో మనకి ఏన్షియంట్ ప్రాక్టీస్ అనమాట. ఏ పర్సన్ గివ్స్ అప్ ఫుడ్, వాటర్, ఓన్లీ థింగ్స్ టు ఎంబ్రేస్ డెత్ వెన్ హీ ఆర్ షీ ఫీల్స్ దట్ ఎండ్ హ్యాస్ కమ్. సో అది సల్లేఖన అంటే. సో మనకి ఇవన్నీ చూసుకోండి, మొత్తం జైనిజంలో ఏముంటాయి, మనకి 3 రత్నాస్ అని ఉంటాయి, 3 జ్యువెల్స్, ఇది 5 టైప్స్ ఆఫ్ నాలెడ్జ్. సో ఇవి మొత్తం పంచమహావ్రతాస్ అని చెప్పుకున్నాం కదా, అహింస, సత్య, అస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్య అనేది మనకి వర్ధమాన మహావీరు యాడ్ చేస్తారనమాట. 24th తీర్థంకర అనమాట మహావీర. నెక్స్ట్ బుద్ధిజంలో చూసుకోండి, మనకి 8-fold పాత్ ఉంటుంది. నెక్స్ట్ మనకి బర్త్, పేరెంట్స్ మనకి చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ప్రిన్సిపల్స్, ఇక్కడ మనకి 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.